ఎల్లారెడ్డిపేట మండలం వెంకటపూడి గ్రామంలో ప్యాకాట రాయిలను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులను చూసి పరుగు తీయడంతో ఇద్దరు అదుపులోకి వచ్చారు. 5గురు పరుగులు తీశారు. అందులో చాకలి రాజయ్య అనే వ్యక్తి 55 ఏళ్ల వ్యక్తి మరణించడం జరిగింది. పోలీసు వారిని చూసి పరుగులు తీసి 2 కిలోమీటర్ల వరకు చనిపోయాడు. అతను అసలు హార్ట్ అటాక్తో చనిపోయాడా లేదా ఎవరన్నా వాళ్ళే ఏదన్నా గొడవ జరిగి పత్తలాట కాడ డబ్బుల కాడ కానీ అతని మెడలో ఒక చైన్ ఉండే అని చెప్పి బాధితులు చెప్తున్నారు. అసలు దానిపైన ఏం జరిగింది అంటూ కుటుంబ సభ్యులకు తెలియగానే కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వెళ్ళి చూడగా మెడలో గొలుసు చైన్ ఉండేదని చెప్పి బాధితులు చెప్తున్నారు. బాధితుల కథనం ప్రకారం పోలీసులు విచారణ చేపట్టారు. వాస్తవాలు నిజంగా వారి కుటుంబానికి మేలు చేయాలని చెప్పి ఆ గ్రామస్తులు రోడ్డుపైకి ఎక్కడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు వారు మాత్రం తప్పకుండా ఏం జరిగింది, అసలు ఏంది, వారికి న్యాయం చేస్తామంటూ హామీ ఇవ్వడంతో సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ హాస్పిటళ్లకు బాడీని తరలించడం జరిగింది. దీనిపైన మరిన్ని వివరాలు తెలవాల్సి ఉంది. డౌట్ ఉన్నది కదా, అది ఎట్లా తెలుస్తుంది వాళ్ళు చేసిరా లేదా అని? లేదు లేదు గట్టి ఉంటుంది. మరి మీతో లేడున్నారు కదా, తెలియదు కదా. తోటలు అనే రోజు కూడా వ్యవసాయ రీత్యా తన పొలం దగ్గరికి వెళ్ళేటువంటి వాడు. అయితే నిన్నటి రోజున అక్కడ పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత అందాజు 11 గంటల సమయంలో ప్రతిరోజు వెళ్ళినట్టు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళు ఈయనతో ఉన్నటువంటి ఇంకో 5-6 కలిసి పత్తాలాట అట్లా ఒక స్థావరం ఏర్పరచుకొని అక్కడ ఒక కావలిదారిని పెట్టుకొని ఒక రోజుకు 1000 రూపాయల చొప్పున అట్లా పెట్టుకొని కావలిదారిని పెట్టుకొని అలా ఆడడం జరుగుతుందని తెలిసింది. అయితే అందులో ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా పోలీసు వాళ్ళు ఎల్ఆర్ఎస్పేట పిఎస్ వాళ్ళు మేమే రైడ్ చేసినాం అనేటువంటి విషయం వాళ్ళు నైట్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఓపెన్గా చెప్పారు, మేమే వచ్చినాం సార్ అనేటువంటి విషయం. అయితే దాదాపు ప్లేస్ ఆఫ్ అంటే అక్కడ ఈయన బండి పార్క్ చేసినటువంటి ప్లేస్ నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్ల వరకు ఈయన పరిగెత్తడం జరిగింది. అంటే ఆయన వెంబడి ఒక 2 కిలోమీటర్ల దాకా పరిగెత్తడం వల్ల ఆయన మరి దాదాపు నక్కవాగు వంతెన నుంచి ఒక మామూలుగా ఇంత మనం షోల్డర్ లెవెల్ వాటర్ లెవెల్ ఆయన పరిగెడితే అంత వెంబడించడం జరిగింది. వెంబడించిన తర్వాత మిగతా వాళ్ళు ఒక 5 మెంబర్స్ దొరికిరాడు. ఈయన తప్పించుకున్న వాళ్ళు దొరికినటువంటి విషయం పోలీసు వాళ్ళు ఏం చెప్తారంటే మాకు దొరికారు. ఆ తర్వాత ఏంటంటే మా అల్లుడైనటువంటి వ్యక్తి మన మామ వాళ్ళు దొరికేటడం మన మామే ఈయన మామేటు అయిన విషయం ఈయన ఎంక్వైరీ చేసిన తర్వాత ఈయన గురికిరు అనే విషయం తర్వాత వెళ్తుండగా ఒక పెద్ద కాలువ ఒక మడుగు లాంటి దాటిన తర్వాత అక్కడ పడిపోవడం అల్లుడు చూడడం జరిగిందట. మేము కూడా రాత్రి 10 o'clock అక్కడ పోయేసరికి దాదాపు నాకు అసలు మనిషి నడవడానికి నడవలేనటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితి వరకు ఆయన ఎలా పరిగెత్తింది ఆయనకు కావాలని మరి అదే స్థావరంలో ఆయనతో కలిసినటువంటి వ్యక్తులు మరి ఆయన డబ్బుల విషయంలో ఆయన మెడలో ఒక గోల్డ్ చైన్ కూడా ఉండే, అది కనపడట్లేదు. ఆయన మరి ఆ విషయం ఆ డబ్బుల విషయంలో గొడవ వచ్చిందా, తీసుకుపోయిన వాళ్ళే మరి ఆయన ఏమైనా హత్య చేశారా, లేకపోతే ఆయన పరిగెత్తడం వల్ల ఆయన వెంబడించడం వల్ల ఆయన ఇలాంటి స్ట్రెస్కు లోనే చనిపోవడం జరిగింది. అంటే జిల్లా ఎస్పీ పోలీసులు వచ్చే రాహుల్ రెడ్డి ప్రదర్శనకు వచ్చి